మీకేమం కావాలి? దీనికి ప్రమాణం లేదా? ఎందుకు ప్రమాణం లేదు? కూర్మ పురాణంలో రామాయణ ఉపాఖ్యానంలో రావణ వధ అనంతరము అయోధ్యకు వెళుతూ రామమూర్తి శివప్రతిష్ఠ చేసినట్టుగా చాలా వచనాలు ఉన్నాయి. ఈ ప్రమాణాలు నా దగ్గర ఉన్నాయి, మా గురువుగారు తీసిపెట్టారు. కూర్మ పురాణంలో 29వ అధ్యాయంలో 50వ శ్లోకం. సేతుమధ్యే మహాదేవం ఈశానం కృత్తివాససం స్థాపయామాస తల్లింగం పూజయామాస రాఘవః తస్య దేవో మహాదేవః పార్వత్యా సహ శంకరః ప్రత్యక్షమేవ భగవాన్ దత్తవాన్ వరముత్తమం. ఏ త్వయా స్థాపితం లింగం ద్రక్ష్యంతే తే ద్విజాయతః మహాపాతక సంయుక్తాః తేషాం పాపం వినశ్యతి అన్యాని చైవ పాపాని స్నాతాస్యాస్య మహోదధౌ దర్శనాదేవ లింగస్య నాశం యాంతి న సంశయః యావత్ స్థాస్యంతి గిరయః యావదేవ చ మేదిని. ఇక్కడ ఇంత ప్రత్యక్షంగా పురాణ ప్రమాణాలు కనిపిస్తున్నప్పుడు రామేశ్వర క్షేత్రం అబద్ధం, అక్కడ రాముడు రామలింగ ప్రతిష్ఠ చెయ్యలేదు అని చెప్పటం ఏమాత్రం సముచితం కాదు. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు మాట్లాడకండి, ఆ క్షేత్రానికి రాకండి. కానీ కొన్ని కోట్ల మంది పవిత్రమైన భక్తిభావనతో ఆరాధన చేస్తున్నటువంటి క్షేత్రమును ఇప్పుడు మీరు పూర్తిగా ఇది అబద్ధము, ఇది కల్పితము అనేటువంటి మాటలు మాట్లాడితే చాలామందికి బాధ కలుగుతుంది. ఆ బాధతోనే నేను చెబుతూ ఉన్నా. కాబట్టి దీనిలో మేము ఏదో దూషణ చేస్తున్నామని మాత్రం అనుకోవద్దు. మాకు చాలా పూజ్యనీయులు వారు, పెద్దవారు. కాబట్టి వారిని, ఎందుకంటే పూర్తిగా అధ్యయనం చేసి ఈ విషయంలో చాలాసార్లు నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు మాట్లాడే సందర్భం వచ్చింది. లేకపోతే ఇన్ని ప్రమాణాలు ఉన్నప్పుడు ప్రమాణమే లేదంటే ఎట్లా?